హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు కొబ్బరి పాలన్నం అలాగే కీమా కర్రీ చూపించబోతున్నానండి. కొబ్బరి పాలన్నంతో ఏ నాన్ వెజ్ కర్రీ అయినా కూడా చాలా చాలా బాగుంటుంది. అయితే నేనైతే ఈరోజు కీమా కర్రీ చేస్తున్నాను అనమాట. కొబ్బరి పాలన్నంకి కాంబినేషన్గా చాలా యమ్మీగా వచ్చాయండి. రెండు కూడా చాలా టేస్ట్ అయితే చాలా అద్భుతంగా వచ్చిందనమాట. ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది మనము చూసేద్దాము. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది అయితే చూసేద్దామండి. చూడండి, ముందుగా నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. ఇలా పగలగొట్టేసుకొని కొబ్బరినంతా కూడా ఒలుచుకొని సన్నగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కొబ్బరి పాలన్నీ కూడా తీసుకోవాలండి. కొబ్బరిలోంచి పాలన్నీ కూడా సపరేట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. చూడండి, నాకైతే ఇలా వచ్చాయన్నమాట కొబ్బరి పాలు. నేనైతే ఒక్కటేసారి మిక్సీ పట్టానండి. మిగతా కొబ్బరి పిప్పినంతా కూడా మనము పక్కకు పెట్టేసుకోవాలి. అది మనం కర్రీలో యూజ్ చేసుకుంటాము. అందుకే నేను ఇంకొకసారి పట్టలేదన్నమాట మిక్సీ అనేది. చూడండి, నేనైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా అలాగే కొబ్బరి పాలన్నంలో కొన్ని మిల్ మేకర్లు అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే క్యారెట్, ఆలు ఇలా ఏవైనా వేసుకోవచ్చు. ఏవి వేసుకోకపోయినా కూడా కొబ్బరి పాలన్నం చాలా టేస్టీగా ఉంటుంది. బగారా దినుసులన్నీ కూడా రెడీగా పెట్టేసుకోవాలి. లవంగాలు, ఇలాయచీ, దాల్చిన చెక్క, బగారాకు, అనాస పువ్వు ఇవన్నీ కూడా మీ ఇంట్లో ఏవే ఇంగ్రీడియంట్స్ ఉంటే అవన్నీ కూడా రెడీగా పెట్టేసుకోవాలి. అలాగే నేనైతే 2 గ్లాసుల బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ పాలన్నీ కూడా కొలుచుకొని పక్కకు పెట్టుకోవాలండి. మనకు పాలు అనేవి కాస్త తక్కువ అనిపిస్తే కొన్ని నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి పాలన్నంలో కొన్ని నీళ్ళైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇప్పుడైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యినైతే యాడ్ చేసుకున్నాను. నేనైతే మొత్తం నెయ్యితోనే చేస్తున్నానండి. మీరు కావాలంటే కొంచెం నూనె, కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ముందుగా బగారా దినుసులన్నీ వేసుకోవాలి. అవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అందులోకి మనము వేడి నీళ్ళల్లో వేసి తీసి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్ మేకర్ కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఒక 5 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి. తర్వాత ఇందులోకి మనం నానబెట్టేసుకొని పెట్టుకున్న బాస్మతి రైస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. దీన్నంతా కూడా కలుపుకుంటూ ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని అందులోకే నేను సాల్ట్ కూడా యాడ్ చేశానండి. ఒక 2 టీ స్పూన్ల సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకే మనం బియ్యం 2 గ్లాసులు వేసాం కాబట్టి 3 గ్లాసెస్ వరకు నేనైతే కొబ్బరి పాలను యాడ్ చేసుకున్నాను. అంటే బాస్మతి రైస్ బాగా నానిపోయాయి కాబట్టి ఎక్కువ నీళ్ళేమి పట్టవండి. మరి మెత్తగా నుజ్జుగా అయిపోతుంది కాబట్టి నేనైతే 3 గ్లాసెస్ వరకు కొబ్బరి పాలను యాడ్ చేసుకున్నాను. ఇలా కొబ్బరి పాలన్నీ కూడా ఇందులోకే వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇంకా ఇది బాగా ఉడకనివ్వాలండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలన్నీ కూడా అన్నంకి పట్టుకునే విధంగా ఉడికించుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కొబ్బరి పాలన్నం అయితే కమ్మగా ఉంటుందన్నమాట రుచి అయితే. మీరు ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్లో ఆల్రెడీ కొబ్బరి పాల చికెన్ కూడా ఉందన్నమాట. కావాలంటే ఆ రెసిపీ కూడా మీరు చూడొచ్చు. కొబ్బరి పాలు వేసి చేసుకున్న కర్రీ కానివ్వండి, అన్నం కానివ్వండి, చాలా టేస్టీగా ఉంటుంది. కమ్మటి టేస్ట్ వస్తుందన్నమాట. చూడండి, ఇలా పాలన్నీ కూడా దగ్గరికి అయిపోవాలి. తర్వాత స్టవ్ అనేది సిమ్కి పెట్టుకొని
మూత పెట్టేసుకొని అన్నాన్నంతా కూడా బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఒక 7 to 8 మినిట్స్ తర్వాత మూత తీస్తే అన్నం అనేది మనకి ఇలా రెడీ అయిపోయింది. చూడండి, పొడి పొడిగా ఎంత పొడి పొడిగా వచ్చిందో. టేస్ట్ కూడా అద్భుతం అన్నమాట, అంత బాగుంది. చూడండి, ఇదైతే కీమా కర్రీ కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, పుదీనా, కొత్తిమీర, అలాగే 2 కట్టల చిన్న మెంతికూర కూడా వేస్తున్నాను నేను. మటన్లో మెంతికూర వేస్తే చాలా బాగుంటుందండి. కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. చూడండి, నేనైతే ఒక 1/2 kg వరకు కీమా తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని చూడండి ఇలా జాలి దాంట్లోకి వేసుకున్నాను అనమాట. వాటర్ అంతా కూడా డ్రైన్ అవ్వడానికి జాలి దాంట్లోకి వేసుకున్నాను. చూడండి, ఇవన్నీ కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, పుదీనా, కొత్తిమీర, మెంతాకు, అలాగే కర్రీలో కూడా ఒక 2-3 బగారాకులు, కొన్ని లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఇలాయచి కొన్ని వేసుకోవాలండి. గరం మసాలా దినుసులన్నీ. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా వేసుకోవాలి. బగారా దినుసులన్నీ వేసుకొని పచ్చిమిర్చి, పుదీనా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, అలాగే మెంతాకు కూడా పోపులోనే వేసుకోవాలి. పుదీనా, మెంతికూర 2 ఎప్పుడు కూడా పోపులోనే వేసుకోవాలండి. ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే ఫ్లేవర్స్ అనేవి బాగా వస్తాయి. ఇలా మెంతికూర కూడా వేసి ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. చూడండి, ఇది కొబ్బరి పిప్పి అనమాట. మనం ఇందులోంచే కొబ్బరి పాలు తీసాం కదా, ఇది వేస్ట్ చేయకుండా నేనైతే ఇలా కీమా కర్రీలో వేసి కీమా కర్రీ చేశాను. చాలా బాగుందండి. ఈ కొబ్బరి టేస్ట్ అంతా కూడా కీమాకు పట్టుకొని భలే రుచి వచ్చిందనమాట. అలాగే గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుందండి. కొబ్బరిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. వారంలో ఒక్కసారైనా ఇలా కొబ్బరిని ఏదో ఒక రకంగా వంటల్లో కానివ్వండి, డైరెక్ట్గా తినడం కానివ్వండి చేయాలి. పచ్చి కొబ్బరి చాలా చాలా పోషకాలు ఉంటాయి. ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అన్నీ అసలు చాలా చాలా పోషకాలు, ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఈ పిప్పిలో. అందుకే వేస్ట్ చేయకుండా ఇది కూడా నేను కీమాలో వేసి వండేశాను. చాలా కమ్మగా వచ్చింది కూర అయితే. మీరు కూడా ఈసారి కొబ్బరి అన్నం చేసుకున్నప్పుడు తప్పకుండా ఆ పిప్పిని ఏదో ఒక కర్రీలో వాడుకోండి. దానిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. ఈ పచ్చి కొబ్బరి ఎక్కువగా తినడం వల్ల థైరాయిడ్ కూడా రాకుండా ఉంటుందంట. అలాగే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకు అది కూడా తగ్గిపోతుందంట. ఐరన్ కంటెంట్ ఉంటుంది, జింక్ ఉంటుంది, అలాగే రైబోఫ్లేవిన్ అనే విటమిన్ ఉంటుంది, ABC విటమిన్స్ ఉంటాయి. చాలా అంటే చాలా ఉన్నాయండి పచ్చి కొబ్బరితో బెనిఫిట్స్ అనేవి. మీరు కావాలంటే గూగుల్ చేసి కూడా చూడొచ్చు. చూడండి, ఈ కొబ్బరిని అంతా వేసుకొని ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత అందులోకి కీమాను కూడా యాడ్ చేసుకోవాలి. కీమా కూడా ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి టమాటా కూడా యాడ్ చేసుకోవాలండి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత అందులోకి ఉప్పు, కారం, అలాగే గరం మసాలా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి. మన కీమా అనేది ఉడకాలి కాబట్టి వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా ఒక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే చూడండి, మనకు కర్రీ అనేది ఇలా రెడీ అయిపోతుంది. చాలా గ్రేవీగా అసలు ఎంత బాగుందో అండి, చాలా బాగుంది. ఇంకా కొబ్బరి పాలన్నంతో కాంబినేషన్గా ఈ కర్రీ అద్భుత అని చెప్పొచ్చు, అంత బాగుంది. కొంచెం దగ్గర పడిన తర్వాత చివరిగా ధనియాల పొడి, అలాగే
కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే యమ్మీ యమ్మీ కీమా కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉందండి. నేనైతే ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను అనమాట. కొబ్బరి పాలన్నంతో కీమా కర్రీ, అలాగే ఉల్లిపాయలు, కీరా అన్నీ పెట్టుకొని తింటున్నాను. రుచి అయితే అద్భుతమనే చెప్తున్నానండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ స్టైల్లో తయారు చేసుకొని చూడండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. అంత టేస్టీగా ఉందన్నమాట. ఈ 2 కాంబినేషన్లో నేను చెప్పినట్టుగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్స్లో నాకు తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ గంటను కూడా పెట్టండి. నేను చెప్తున్నానని కాదు కానివ్వండి, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.